హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ కల్పమానండి. చాలా రోజుల తర్వాత కాసేపు మీతో మాట్లాడదామని వచ్చానండి. చాలా రోజులైంది కదా నేను ఇట్లా మీతో మాట్లాడి వీడియో చేసి, ఎప్పుడు వంటలే చేసి మీకు బోరు కొట్టించకుండా ఇప్పుడు కాసేపు మాట్లాడదామని వచ్చానండి. ఏంటంటే మన ఛానల్ గురించి. ఎందుకనంటే నేను వీడియోస్ చేస్తున్నాను కదండి, మీ దాకా మీకు నోటిఫికేషన్ వస్తుందా లేదా అనేది నాకు డౌట్ అండి. సరిగా వ్యూస్ అయితే రావట్లేదు. అందుకని మీకు నేను వీడియో వదలంగానే నోటిఫికేషన్ అయితే వస్తుందా లేదా అనేది నాకు కామెంట్ చేయండి తప్పకుండా. నేనైతే వీడియో కంటిన్యూషన్గా మార్చి రోజు డైలీ మధ్యాహ్నం 3 గంటలకైతే వీడియో వస్తుందండి మన ఛానల్లో. మధ్యాహ్నం 3 గంటలకు గుర్తుపెట్టుకోండి. డే బై డే వీలైతే డే వదులుతాం, లేదా డే బై డే వస్తుందండి మంది. మీకు నోటిఫికేషన్ వస్తుందా లేదనేది నాకు కంపల్సరీ తెలియజేయండి, సరేనండి. అదైతే ముఖ్యంగా చెప్దామని. వ్యూస్ చాలా తగ్గుతున్నాయండి. సబ్స్క్రైబర్లు ఏమో సబ్స్క్రైబ్ చేసుకున్నారు, వ్యూస్ అయితే చూడటం లేదు. లైక్లు చేయండి, లైక్ చేయట్లేదు. మీరు లైక్ చేస్తే డబ్బులు అయితే రావండి మాకు, కాకపోతే ఇంకొకరికి పుష్ అవుతుంది వీడియో. అది చాలా మందికి తెలియదు. మీరు లైక్ చేస్తే మాకు వ్యూస్ వస్తాయని, డబ్బులు వస్తాయి అనుకుంటారండి మీరు. లేదండి, మీరు లైక్ చేస్తే ఇంకొకరికి వీడియో వెళ్తుంది. ఎందుకనంటే ఎవరన్నా వంట రాని వాళ్ళు ఉంటే నేర్చుకుంటారు కదండి. అందుకని వంట ముందుకు కొంచెం పుష్ చేస్తారండి. యూట్యూబ్ చేసి ఆయన వచ్చేసి మనకి యూట్యూబ్ ఉన్నారు కదా, వాళ్ళు ముందుకు పంపిస్తారు వీడియోని. అంత మాత్రం లైక్ చేయండి. అందుకని లైక్ చేస్తే ఎవరైనా తెలియని వాళ్ళు తెలుసుకుంటారు, సరేనండి. ఓకే, మనకి డైలీ 3 గంటలకైతే వస్తాయండి. తప్పకుండా చూసి లైక్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరికైనా తెలియజేయాలనుకుంటే మా వీడియోని షేర్ చేయండి, సరేనండి. ఇంకొక ముఖ్య విషయం చెప్తామని వచ్చానండి. అది కూడా ఏంటంటే మన ఛానల్, ఇంకొక ఛానల్ అయితే నేను పెడతానని చాలా రోజులు చెప్పాను కదండి. నేనైతే ఛానల్ పెట్టేశాను, మీకైతే ఇంకా చెప్పలేదండి. నేను ఈ పనుల వల్లే నాకు కొంచెం బిజీ అయిపోయి నేను వీడియో చేయలేదు. ఇప్పుడు వచ్చేసి నేను చెప్తున్నానండి, శ్రీ కామాక్షి బ్లాగ్స్ అండి. మన ఛానల్లో టిప్స్, ముగ్గులు మీకు ఇష్టం కదండి. ముగ్గులు నా వీడియోలో చూస్తుంటారు కదా. ముగ్గులు, మన మిద్దె తోటపైన చెట్లు, ఎన్నో చెట్లు పెట్టాను కదండి, అవి ఇష్టం కదా. దాంట్లో అయితే చెట్లు అవన్నీ పోస్ట్ చేస్తున్నానండి. మనం మధ్య మధ్యలో ఏదైనా ఇంట్లో బ్లాగ్స్ అలాంటివన్నీ చిన్న చిన్న షార్ట్ రూపంలో తెలియజేస్తున్నాను. తప్పకుండా ఆ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. శ్రీ కామాక్షి బ్లాగ్స్ ఛానల్ అండి. దీని కింద లింక్ ఇస్తాను, చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని దీన్ని ఎంత మమ్మల్ని సపోర్ట్ చేశారో దాన్ని కూడా సపోర్ట్ చేయండి. మీరు ఇంత ఆదరంగా నన్ను ఆదరించినట్టు దీంట్లో ఆ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి, సరేనండి. అదే చెప్దామని ముఖ్యంగా చాలా రోజుల నుంచి వీడియో చేయాలనుకుంటున్నానండి, కుదరలేదు. అందుకని ఇప్పుడు తీరిక చేసుకొని మరి మీకు ఛానల్ గురించి చెప్పాలి. మీరు పాప ముగ్గులు అవన్నీ దీంట్లో రావట్లేదు కదండి, వెయిట్ చేస్తుంటారు కదా అని చెప్పేసి నేనైతే వీడియో తీస్తున్నానండి. తర్వాత ఇంకో విషయం కూడా చెప్పాలండి. మనకైతే ఇంకా డబ్బులు అయితే రాలేదు. డబ్బులు వస్తే తప్పకుండా మీకు వీడియో చేసి పెడతానండి, సరేనండి. మనకు డబ్బులు వచ్చిన తర్వాత మీకే ముందు నేను చెప్తాను, మా వాళ్ళకు కూడా చెప్పనండి, మీకే చెప్తాను ముందు మన సబ్స్క్రైబర్లకి. ఎందుకంటే నన్ను సపోర్ట్ చేసి ఇంత దాకా తీసుకొచ్చింది మీరే కాబట్టి మీకే ముందు నేను తెలియజేస్తానండి. అది ఇంతకుముందు చెప్పాను, ఇప్పుడు వీడియోలో కూడా చెప్తున్నాను. అందుకని మీరు సపోర్ట్ చేయండి నాకు. నేను ఎంత తొందరగా డబ్బులు తీసుకోవాలనుకుంటే మీరే నాకు సపోర్ట్ చేయాలండి. తప్పకుండా మీరు సపోర్ట్ చేసి ఒక లైక్ చేసి షేర్ చేయండి, సరేనండి. మన వీడియోస్లో సమ్మర్ స్పెషల్గా మన కామాక్షి ఛానల్లో సమ్మర్ స్పెషల్ జ్యూస్ అయితే చేస్తున్నానండి, చూస్తున్నారా మీరు. మన ఫుల్ వీడియోస్ వడియాలు కూడా ఎంటర్ చేస్తున్నానండి. సమ్మర్కి ఎక్కువగా వడియాలు జ్యూస్ తాగుతుంటారు కదా, అవన్నీ యాడ్ చేస్తున్నాం. తప్పకుండా చూడండి, తప్పకుండా చూసి సపోర్ట్ చేయండి. సపోర్ట్ చేసి మీ వీడియో నచ్చితే షేర్ చేయండి, సరేనండి. ఇంకో విషయం కూడా ఏంటంటే సమ్మర్ అయితే స్టార్ట్ అయిపోయిందండి. ఎండలు చాలా ఎక్కువగా ఉన్నాయి కదా, పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోండి. చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలండి ఎండలకి. తర్వాత పక్షులు, పాపం కుక్కలు కానీ పక్షులు కానీ నీళ్లు లేక అల్లాడుతున్నాయండి. బయట మీకు వీలైతే ఒక జగ్గుతోనో చిన్న గిన్నెతోనో పెట్టండి. నోరు లేని మోగజీవాలు కదా, మిద్దెల పైన కానీ పక్షులు తాగుతాయండి. పాపం నీళ్లు లేక అలమటించిపోతాయి కదా, వాటికి చేయండి, మీకు వీలైతేనే చేయండి, సరేనండి. అది చెప్దామని నేను అసలు వీడియో చేశాను. ఎండలు అయితే బీభత్సంగా ఉన్నాయి, నోరు లేని అడగలేవు కదండి. అందుకని మనకు తోచినది చేస్తే చిన్న సాయం మనకే పుణ్యం అండి. తర్వాత కార్లు గీర్లు పెట్టుకొని ఉంటారు కదండి, కార్ల కింద కుక్కలు చదవడానికి కొనుక్కొని ఉంటాయి. చాలా జాగ్రత్తగా చూసి తీయండి, ఎందుకంటే నోరు లేని కదా, పక్కన ఏదన్నా అయితే మనమే బాధపడాలి. అందుకని ముఖ్యంగా మీకు చెప్తున్నానండి, చూసుకొని తీయండి. కార్లు అవి వాటి కింద చల్లగా ఉంటాయని కొనుక్కో ఉంటాయండి. ఇదండి వాటి వీడియో. మేము చిన్న వీడియో చేశాను మీకు చెప్దాం అనేసి. మన ఛానల్ని, రెండో ఛానల్ చెప్పాను కదండి, శ్రీ కామాక్షి బ్లాగ్స్. సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా చెప్పి సబ్స్క్రైబ్ చేయండి. మీకు మంచి మంచి వీడియోస్ వస్తాయండి దాంట్లో కూడా. ఇలాంటి వీడియో తీస్తారండి. మీకు కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఎవరైనా కొత్తవాడు మన ఛానల్ చూస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సరేనండి. బాయ్ అండి. ఇంకొక వీడియోతో కలుస్తాం.